నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'ది హాస్టల్' అనే ఒక సూపర్ సస్పెన్స్ హర్రర్ స్టోరీని విందాం. అది మర్రిగూడ, దేవరకొండ దగ్గర ఒక మారుమూల పల్లెటూరు. ఊరికి దూరంగా రైల్వే స్టేషన్. సమయం అర్ధరాత్రి 12 కావస్తుంది. అందులో నుండి లగేజీ తీసుకొని నేను రైలు దిగి స్టేషన్ బయటికి వచ్చాను. అది జూన్ నెల కావడంతో తుంపర్లు వాన పడుతూ ఉంది. జనాలు కూడా అంతగా లేరు. అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండగా ఓ ఆటో కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి, అన్నా, పాలిటెక్నిక్ కాలేజీకి పోవాలి, వస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ ఆటో డ్రైవరు, అక్కడికి పోవడానికి 130 అవుతుంది అని చెప్పాడు. అసలే అది రాత్రి కావడంతో ఇక ఏం మాట్లాడకుండా సరే అన్నాను. దాదాపు స్టేషన్ నుండి 3 మైళ్ళ దూరంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీకి ఆటో స్టార్ట్ అయింది. నా పేరు రామ్. టీకేఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ రావడంతో ఇక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకోవాలని వచ్చాను. అలా వెళ్తున్నప్పుడు దారికి 2 వైపులా ఉన్న అడవిని చూస్తూ ఉండగా కాలేజీ వచ్చింది. ఆటోకి పైసలిచ్చి హాస్టల్ గురించి వెతుకుతుంటే బాబూరావు వసతి గృహం అని కనిపించింది. నేను ఆ వసతి గృహానికి వెళ్ళి అక్కడ వార్డెన్కి ఫీజు ఇచ్చాక, సార్, ఏ ఫ్లోర్లో నా రూము అని అడిగాను. అప్పుడు వార్డెన్ కీస్ ఇస్తూ, 2వ ఫ్లోర్లో అక్కడ విండో కనిపిస్తుంది కదా, అక్కడ నీ రూము. నీ రూమ్ నెంబరు 16 అంటాడు వార్డెన్. అప్పుడు నేను చూస్తే అక్కడ అంతకుముందే ఎవరో నిల్చొని నన్నే చూస్తూ ఉంటాడు. నాకేం అర్థం కాలేదు. అక్కడ ఎవరో ఉన్నారు కదా, అయినా వార్డెన్ తనకి కీస్ ఎందుకు ఇస్తున్నాడు అనుకుంటూ కీస్ తీసుకొని పైకి వెళ్ళాను. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. ఇంకా ఎవరూ అడ్మిషన్ తీసుకోలేదనుకుంటా. అందుకే అక్కడ అన్ని తలుపులు మూసేసే ఉన్నాయి. నేను 16వ నెంబర్ రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఒళ్ళు జలధరించే సన్నివేశం కనిపించింది. ఆ రూమ్ తాళం వేసుంది. ఇదెలా సాధ్యం? ఇందాక నేను చూసినప్పుడు ఆ రూమ్లో ఎవరో ఉన్నారు కదా, మరి ఇప్పుడు తాళం వేసి ఉందేంటి? బహుశా నేనే తప్పుగా చూసుంటా. వేరే రూమ్లో అతన్ని ఈ రూమ్లో ఉన్నాడనుకొని పొరపాటు పడి ఉంటాను అనుకుంటూ తాళం తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళగానే గది అంతా ముక్కు పగిలిపోయేలా వాసన వస్తుంది. చూడటానికి రూమ్ బాగానే ఉంది, కానీ ఈ వాసన ఏంటా అని చూస్తే ఓ మూలన ఎలుక చనిపోయి ఉంది. దాన్ని తీసి పక్కనే ఉన్న కిటికీ గుండా బయటికి విసిరేశా. అలా అనుకోకుండా బయటికి చూసినప్పుడు అటు వైపు మొత్తం అడవి. కిటికీలో నుండి చల్లటి గాలి వస్తుంది. కొద్దిసేపు అలా ఆ గాలిని ఆస్వాదించిన తర్వాత అలసటగా ఉండటంతో స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు అక్కడ నేను కాకుండా ఇంకా ఎవరో ఉన్నట్టు అనిపించింది. నా వెనుక ఎవరో నిలబడి గట్టిగా ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపిస్తున్నాయి. వెంటనే మొహానికి ఉన్న సబ్బు కడుక్కొని చూస్తే ఏదో ఆకారం అక్కడ నిలబడి నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో భయానికి పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ ఇదంతా నా భ్రమేమో అని మరొకసారి తల విదిల్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. దాంతో కొద్దిగా భయం తగ్గి స్నానం ముగించుకొని త్వరగా బయటికి రాగానే పెద్దగా శబ్దం చేస్తూ బాత్రూమ్ డోరు దానికదే మూసుకుపోయింది. ఎవరో లోపల నుండి గడియ పెడుతున్నట్టు అనిపించింది. లోపల నుండి నల్లా తిప్పి స్నానం చేస్తున్న శబ్దాలు వస్తున్నాయి. అసలు నేను బయటికి వచ్చాక ఇంకా ఎవరు లోపలికి వెళ్ళలేదు కదా. అసలే చీకటి, అందులోనూ ఇలాంటివి జరగడంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇంతకీ బాత్రూంలో ఎవరున్నారో చూద్దామని మెల్లిగా అటువైపు వెళ్ళి ఎవరు అని అడిగాను. కానీ ఎటువంటి సమాధానం రాలేదు. ఒక 5 నిమిషాల తర్వాత సడన్గా ఎవరో లోపల నుండి బోల్టు తీసినట్టు డోరు దానంతటా అదే తెరుచుకుంది. ఎవరిదో చెయ్యి నా చెయ్యిని గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శ చాలా చల్లగా ఉంది. అలా ఒక చెయ్యి నన్ను పట్టుకోగానే నేను భయంతో గట్టిగా అరిచాను. మెల్లిగా ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నాకన్నా 2 సంవత్సరాల పెద్దవాడైన సీనియర్ కనిపించాడు. అతను, సారీ తమ్ముడు, అర్జెంటు, కింద బాత్రూంలో నీళ్లు రావట్లేదు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను, ప్లీజ్ రా అంటూ లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. అంటే ఇందాక బాత్రూంలో ఎవరూ లేరన్నమాట. అసలు నాకేమైంది, అన్నీ ఇలా అనిపిస్తున్నాయి అని ఆలోచిస్తూ బయటికి వచ్చాను. ఏదో 10th పాస్ అవగానే హర్రర్ మూవీస్ ఎక్కువ చూసినట్లున్నా, అందుకే ఇలాంటి భ్రమలన్నీ వస్తున్నాయి. అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా ఎవరో నా రూమ్ పక్కనే ఉన్న మెట్ల గుండా కిందికి వెళ్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. నా అడుగు అక్కడే ఆగిపోయింది. మళ్ళీ నాకు
నేనే ఇదంతా నా భ్రమనే అయ్యుంటుంది అనుకొని లోపలికి వెళ్ళి తలుపు వేస్తూ ఉండగా డోర్ ముందు ఎవరో ఆకారం నిల్చున్నట్టు కనిపించింది. వెంటనే డోర్ గట్టిగా వేసి గట్టిగా ఊపిరి తీసుకున్నాను. అప్పటికే బాగా ఆకలిగా ఉండటంతో ఏమైనా తిందామని అనుకున్నా. ఈ టైంలో మెస్సులో ఏమైనా దొరుకుతాయో లేదో అనుకుంటూ త్వరగా షర్ట్ వేసుకొని భయపడుతూనే డోర్ తీసుకొని కిందకి వెళ్ళాను. హాస్టల్ మొత్తం పాడుబడిన పాత బిల్డింగ్లా ఉంది. పక్కన రూమ్లో నిద్రపోతున్న వార్డెన్ దగ్గరికి వెళ్ళి మెస్ ఎక్కడ ఉంది అని అడిగాను. దానికి అతను బాగా లేట్ అయింది కదా బాబు, భోజనం ఉంటుందో లేదో వెళ్ళైతే చూడు అని అడ్రస్ చెప్పాడు. అప్పుడు నేను ఆ వార్డెన్తో మాట కలుపుతూ, బాబాయ్ నా రూమ్లో నేను ఒక్కడినేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అని అనుమానంగా అడిగాను. దానికి ఆ పెద్దాయన, ఇప్పటికైతే ఎవరు లేరు బాబు, కానీ ఒక అబ్బాయి ఫీజు కట్టి వెళ్ళాడు, రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు అని చెప్పాడు. ఇంకా ఏమీ ఆలోచించకుండా తినడానికని మెస్లోకి వెళ్ళాను. అక్కడ ఒక మూలన ఒక సీనియర్ కూర్చొని తింటున్నాడు. నేను వెళ్ళి కౌంటర్లో భోజనం ఉందా అని అడిగితే ఉంది అని ప్లేట్ మీల్స్ ఇచ్చారు. దాన్ని తీసుకొని ఓ టేబుల్ దగ్గర కూర్చోబోతుండగా ఆ సీనియర్ తమ్ముడు ఇక్కడ కూర్చుందో కానీ ఇలా రా అని పిలిచాడు. నేను వెళ్ళి అక్కడ కూర్చొని తనతో కబుర్లు చెప్తూ తింటున్నా. తను నన్ను రూమ్ నెంబర్ అడిగాడు. దానికి నేను రూమ్ నెంబర్ 16 అని చెప్పా. దానికి ఆ సీనియర్ ఇంకేం మాట్లాడకుండా జాగ్రత్త తమ్ముడు అని చెప్పి వెళ్ళిపోవడానికి లేచాడు. నేను భయపడుతూ ఎందుకన్నా అని అడిగితే, ఏం లేదురా, అవును నీకు రాత్రి ఏమైనా చప్పుళ్ళు వినిపించినా అసలు పట్టించుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ నీ దరిద్రం ఏమో కానీ ఇప్పటి వరకు సెకండ్ ఫ్లోర్లోకి ఎవ్వరూ రాలే అని అన్నాడు. ఎలాగో అలాగా తినేసి ఇక పడుకుందామని నా రూమ్కి వెళ్ళి డోర్ తీస్తుంటే అక్కడ వరండాలో అటువైపు తిరిగి చేతులు చాచి చల్లగాలిని ఆస్వాదిస్తూ నిల్చున్నాడు ఒక అతను. తనని చూసి నేను దెయ్యం అని భయపడుతూనే తన దగ్గరికి వెళ్ళి పలకరించాను. కానీ ఎటువంటి సమాధానం రాలేదు. ఇంక ఇలా కాదు అని దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేయి వేశా. తను వెనక్కి తిరిగి బిగ్గరగా అరిచాడు. నాకు గుండె ఆగినంత పనైంది. ఒక 5 నిమిషాలకి ఇద్దరు కుదురుకున్నాక మాటలు కలిపాం. తాను కూడా జూనియర్ అని చెప్పాడు. తను ఇక్కడ ఏదో తిరుగుతుందని ఎవరో చెప్పారని భయం వేయకుండా చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటున్నానని చెప్పాడు. అలా మాట్లాడుకుంటూ నా రూమ్ వరకు వచ్చేసాం. హఠాత్తుగా నాకు సెకండ్ ఫ్లోర్లో ఎవరూ దిగలేదు అని మా సీనియర్ అన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నాకు భయం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతగా అంటే పరిస్థితి ఇంకొంచెం సేపు ఇలాగే ఉంటే గుండె ఆగిపోతుందేమో అన్నట్టుంది. మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ముందు లోపలికి వెళ్ళాలి అనుకొని డోర్ తీసి లోపలికి వెళ్ళి మళ్ళీ డోర్ మూసేశా. అప్పుడు బయట నుండి డోర్ తీయమని బాదుతున్నాడు ఇందాక కలిసిన అతను. నాకు భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు. కొద్దిసేపటికి డోర్ తీయమని బాదుతున్న శబ్దం ఆగిపోయింది. ఏది ఏమైనా ఇక డోర్ తెరవకూడదు అని నిర్ణయించుకొని పడుకున్నాను. అలా పడుకున్న నేను అనుకోకుండా పైన ఉన్న ఫ్యాన్ని చూడగానే గుండె ఆగిపోయింది. పైన ఫ్యాన్కి ఒక మనిషి ఉరివేసుకొని ఉన్నాడు. నేను ఆ శవాన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ శవం నా మీద పడిపోయింది. ఉలిక్కిపడి లేచి చూస్తే అక్కడ నా మీద ఏం లేదు. అలాగే ఫ్యాన్ కూడా సాధారణంగానే ఉంది. అలా ఆలోచిస్తూ ఉండగానే కరెంటు పోయింది. చిక్కటి చీకటి, ఏమీ కనిపించట్లేదు. అంతా నిశ్శబ్దం. చిన్న సూది కింద పడినా వినిపించేటంత నిశ్శబ్దం. అంతటి నిశ్శబ్దంలో నా పక్క నుండి ఎవరో నన్ను పేరు పెట్టి పిలుస్తున్నట్టు వినిపించింది. ఏంటి అంతా ఆ సీనియర్ చెప్పినట్టే జరుగుతుంది అని భయపడుతూ ఎవరు అని అరిచాను. దానికి అటు నుండి రామ్, ఇటు రా, కిటికీ దగ్గరికి రా, త్వరగా రా అని అనగానే కిటికీ వైపు చూసా. అక్కడ ఎవ్వరూ లేరు. మెల్లిగా బెడ్ దిగి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. అప్పుడే డోర్ని మళ్ళీ ఎవరో కొడుతున్నారు. అది కూడా నా పేరుతో పిలుస్తూ. ఎవరు అని అడిగితే నా పేరు కేశవ, నాకు ఈ వార్డెన్ ఈ రూమ్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. సరే అని నేను వెళ్ళి తలుపు తీస్తే తను సీరియస్గా చూస్తూ లోపలికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అలా మంచం పైన పడుకున్నాడు. అప్పుడే కరెంట్ వచ్చి ఫ్యాన్ తిరగడం మొదలైంది. నేను అలా చూస్తూనే నిద్రపోయాను. 1 గంట తర్వాత ఎవరో ఏడుస్తున్న చప్పుడు వినిపించి ఎవరా అని చూస్తే పక్కన బెడ్ పైన కేశవ
ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది అని అడిగితే తను ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. ఏమైంది బ్రో అని మళ్ళీ అడగగానే ఏడుపు మానేసి మోసం చేశాడు. బ్రో, ఒక అమ్మాయిని 2 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ నా స్నేహితుడు చేసిన మోసానికి తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నా అని ఈ ఫ్యాన్కి ఉరివేసుకుంటా అంటూ పైకి లేచాడు. నేను భయంతో తన మొహం చూస్తే అది మనిషిలా లేదు, చచ్చిన శవంలా ఉంది. నేను భయంతో బిగుసుకుపోయా. తాను మాత్రం నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్యాన్కి తాడుతో ఉరివేసుకుంటున్నాడు. అలా ఫ్యాన్కి వేలాడుతూ రాము అని నన్ను చూస్తూ నవ్వుతున్నాడు. అలా నవ్వుతూ నాపై పట్టానికి వస్తున్నాడు. నాకు భయమేసి త్వరగా తలుపు తీసి కిందికి పరిగెత్తా. అక్కడ సీనియర్ రూమ్ కనిపించటంతో తలుపు కొట్టా. ఎంత కొట్టినా ఎటువంటి సమాధానం లేదు. అప్పుడు వెనక నుండి రాము అని పిలుపు వినిపించగానే చాలా భయమేసింది. పక్కకు తిరిగి చూడాలన్నా ధైర్యం సరిపోవట్లేదు. మళ్ళీ పిలిచారు రాము అని. ఈసారి వార్డెన్ గొంతు. కొద్దిగా భయం తగ్గి పక్కకు చూస్తే నిజంగానే వార్డెన్ ఉన్నాడు. అర్ధరాత్రి ఇక్కడ ఈ డోర్ ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు. అప్పుడు నేను ఆ వార్డెన్కి అంతా చెప్పి భయమేసి సీనియర్కి చెప్దామని ఇలా వచ్చాను అని చెప్పా. దానికి ఆ వార్డెను, సీనియర్ ఎవరు బాబు, ఇంకా హాస్టల్కి ఎవరూ రాలేదు, అయినా తలుపుకి తాళం వేసింది చూడలేదా అని అడిగాడు. చూస్తే నిజంగానే తాళం వేసింది. అంటే ఆ సీనియర్ కూడా దెయ్యమేనా అని భయమేసింది. అప్పుడు ఆ వార్డెన్, నిన్ననే ఒక అబ్బాయి వచ్చాడు కదా నీ రూమ్కి, కలవలేదా బాబు అని అనేసరికి బాబాయ్ తను కూడా దెయ్యమే అని చెప్పా. అప్పుడు వార్డెన్, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది బాబు. నీకు ఒక విషయం చెప్పాలి. 3 సంవత్సరాలకు ముందు సీనియర్స్ 2వ అంతస్తులో ఉండేవారు. అందులో కేశవ అనే అబ్బాయి నీ రూమ్లోనే ఉండేవాడు. చాలా మంచివాడు, మంచిగా చదివేవాడు. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అది చెప్పేందుకు ధైర్యం లేక తన స్నేహితుడిని సహాయం చేయమని అడిగాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ స్నేహితుడు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తనే పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి కేశవ నీ రూమ్లోనే ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయాడు. కొన్ని రోజులకి ఆ స్నేహితుడు కూడా గుండె ఆగి చనిపోయాడంట. అప్పటి నుండి రాత్రులు ఇక్కడ కేశవ ఆత్మ తిరుగుతుంది అని అంటుంటారు బాబు. కానీ నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. నువ్వు ఈ రోజుకి ఇక్కడే ఉండు, రేపొద్దున లేచి ఆలోచిద్దాం అని అన్నాడు. నేను ఇక్కడ ఉండలేను బాబాయ్, ఈ ఒక్కరోజు నీ రూమ్లో పడుకుని రేపు వెళ్ళిపోతాను అని చెప్పి వార్డెన్ రూమ్లో పడుకొని తర్వాత రోజు వేరే హాస్టల్కి వెళ్ళిపోయాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.